హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి వ్లాగ్స్. ఈరోజు మనం మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. మొక్కజొన్న గారెలు అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి స్వీట్వి మరియు ఒకటి కారంవి. ముందుగా కారం మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొక్కజొన్న గింజలు ఇలా ఒలిచేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా మంచి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయొద్దండి. పట్టేటప్పుడు లైట్గా పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే జారుగా అయిపోతుంది పిండి. గారెలు కూడా సరిగా వేయడం రాదు కాబట్టి లైట్గా వేసుకొని ఇలా పట్టేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత మన రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ మొక్కజొన్న పిండి మొత్తం ఉంది కదండి, అది చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మంచిగా అది వెడల్పుగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ బాగా బ్లాక్ అయ్యే వరకు వేపకండి. అవి బాగా బ్లాక్ అయిన వరకు ఉంచితే అందులో మనం మళ్ళీ ప్లేట్లోకి తీసాక మొత్తం బ్లాక్ అయితే మాడిపోయినట్టుగా కనిపిస్తాయి. ఇలా లైట్గా వేయితే సరిపోతుంది. తర్వాత స్వీట్వి చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని మొక్కజొన్నలు, కొద్దిగా బెల్లం వేసుకొని ఇలా పట్టేసుకొని ఇవి కూడా గారెల్లాగా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.